చూడండి వరి నాట్లు మా వాళ్ళ ముచ్చట్లు. కన్నయ్య వాళ్ళ ఎంట కట్ల అంట దీ కన్నయ్య తీ. ఏందమ్మా స్పష్టంగా చెప్పు. నేల అయితే అసలు దిగబడట్లేదు. ఇదైతే సట్టు నేల అంతా రాళ్ళు. ఈ కైకే నారు లేక పక్క రాష్ట్రం పక్క దేశం పోయి పెక్కొచ్చి నువ్వు ఇవాళ మొత్తం తిరగనే సరిపోయింది మాకైతే. ఏం సుజాత పిన్న నీకున్నా చూడు ఏ ఏరైందో నారు లేక. నేను వీడియో తీయట్లేదులే పిన్న. సిదే వేయి గబగా మునివేయి కానీ మొక్కంగా కాకుండా బాగా నెలయండి. గడ్డపార తెచ్చేదా ఏంది అంత గట్టిగా ఉంది అటు ఇటు ఒక రకంగా మాకు మొక్క దిగబడుతుంది తిరతత్త. వదినా నీ చేతుల్లో సత్తవలేదు. ఏంది మా మీరు నలుగురు ఒకేసారి ఒకే పాయలో ఉన్నట్టుగా వస్తుంది. నాకైతే అసలు నాడుతున్నారా ఏం చేస్తున్నారు? బాబాయ్ అది ఆడుంది బాబాయ్ సదరం చేయి అటాడికి సెలబారు తీసుకొని పోతాను. మా బాబాయ్ నే పిన్న తీస్తుంది. నువ్వు ఎట్టా ఫేస్ చూపిపోతుంటవి. పిన్న ఇగో కింద పట్టి 2 కట్టలు తీసుకోంబో. సుజాత పిన్న ఇగో ఈ కట్టలు తీసుకోంబో. శ్రీదేవి గది పెట్టి ఒడిపేసినట్టు ఎవరు వేయట్లా అసలు. నువ్వైతే విమానాలకి ఏం దోపినట్టు దోపుతున్నావు వదినా. అదిగో చూడు సేమ్ విమానాలే. థమ్సప్ దాగలా మధ్యాహ్నం. సుజాత పిన్న భోజనం తెచ్చి కిల్లి కూడా ఇచ్చింది కదా. నాలచ్చమ్మత్త ఎందుకు అంత మెండుగా వేస్తాను? అంత సీన్ లేదు. అది కూర్చోబెట్టి లాగబెట్టదు అంత మెండి ఎత్తే. కొంచెం గాలి తగిలితేనే పైరు అయ్యేది. జాండ జాండ గదులు పెట్టి వేయండి. ఎవరు డైలాగ్ అది? పండేది ఇబ్బంది లేదు. కట్లో తిడతారని కట్ల అట్ట కట్టించిందమ్మా ఈ మేత్రి. మేత్రి అనుకున్నావా? ఏందో మేత్రి మేత్రి అని మీకుండా మీకు ఫోన్లు చేసి ఈ మబ్బులు వేసి వర్షం పడి ఆ పని అయిపోయింది ఈ పని అయిపోయింది. అదే అయిపోతే ఇంకో పని ఫోన్ చేయను, అదే అయిపోతే ఇంకో పని రాత్రి అని నా అవస్థ చెబితే తీరట్లా మీతోటి. నేను రాకుండా మునివేసుకొని వస్తారా అంటేనే కైలాన్నో నారాన్నో వాళ్ళకు ఫోన్ చేయి వీళ్ళకి ఫోన్ చేయి. మీతోటి నాకు ఇదే లొల్లి అమ్మ తల్లి ఎప్పుడు. నిజమే కొట్టంలో పిన్న నా పరిస్థితి అట్నే ఉంది. కరెక్ట్గా చెప్పు. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంటావు. వీళ్ళందరితో స్వార్థము.
అసలు కేయట్లేదమ్మా నా పాయలో బట్టి నన్ను అల్లాడిస్తా ఉంది మామూలుగా అల్లాడి ఇట్లా నన్ను చూసినారులే ఇంకెందుకు నాటమ్మా పాపం పుణ్యం అంటే ఓ మొక్క వేస్తారు కానీ ముసలోళ్ళకి కుర్రోళ్ళని బెదిరించినారంటే మాత్రం రేపు టాంచునిలా మీకు నారు కట్టలు బోరు కట్టలు సాలకపోయినా అందీరు ఎందుకు అంత బడాయికి పోతాం పిన్నా నాకు దప్పికాయ నీడు తీసుకురా పొగులేమో మమ్మల్ని ఆడికి కైకి నారు జాలక ఆడికి పంపితివి వాళ్ళకేం దమ్సొప్పులు ఇత్తివి వచ్చేలేక మా అమ్మ ఏ పొద్దుగులు ఫోన్లు చేస్తుందని ఉంచకపోతివి ఇంకా మంచినీళ్ళు కూడా ఇవా ఏంది తొందరగా తీసుకురా దప్పికాయ తన్నాయి అమ్మ శ్రీదేవిని చూసి నేర్చుకోండి తల్లి అసలు ఆ శ్రీదేవి మునివి ఆడుందో మీ మునివి ఆడుందో ఇదే గోల ఆడికి పోతే ఎట్టయిన చిన్నత్త నారు బేకని పోయే కాడిపోతే ఎరదాకా నాటినారని ఎట్టయిన గోల చేస్తుందిలే ఇప్పుడు ఎవరు పెద్దది ఎవరు చిన్న సుజీ నీది శ్రీదేవి చిన్నదా శ్రీదేవి నీ చిన్నదా చాలా చిన్నదా మనిషి కొద్దిదానివి కదా అందుకు చిన్నదేనా రమా వదిన మరి శ్రీదేవి వాళ్ళదేంది అందరికాడికి పెద్ద నాలచ్చమ్మ నిజం చెప్పు నువ్వైతే నిజం చదువుతావు సుజీ అయితే గోల్ చేస్తుంది నాలచ్చమ్మ నువ్వు చెప్పు నిజం చెప్పు పెద్దదా మా పాయ చూడు సుజీ 4 అడుగులు ఉంది మీదన్నా 3 అడుగులు పెట్టింది వరాక అడుగుడు స్వార్థం ఉంది మీరిద్దరు పడతారని 3 పెట్టింది ఆ పిచ్చమ్మ అతను ఏమంటే ఎవరు పట్టించుకున్నా అమ్మే నేసనంతో అందరూ 5 అడుగులు వేస్తారు ఇవాళ నాలో పట్టింది తల్ల రేపు డాన్స్ అసలు నేను ముందే సైగ్గా జరుదుకుంటా తల్ల ఎనుకొని వచ్చిన ముందు వచ్చిన ఆమెతో నేను ఆడ 2 మొక్కలు కూడా వేసుకొని పోదు అసలు ఒక్క పాయలో నన్ను అచ్చం కుర్రోళ్ళు పట్టినారా అంటే ఒకరు ముసలోళ్ళు ఒకరు కుర్రోళ్ళు తిరుతా గట్టెమిడి శుద్ధంగా మొక్క నెలయ్యి బాగా పండేయి కాకు ఎట్నో కట్లేదు దిగబడిపోయినా తప్పదు మట్టేని కప్పెట్టాలా సూపర్గా ఉంది పిచ్చమ్మత్త నీ గొంతు మీరు చేసే ఈ పనులన్నీ ఈ వీడియోల రూపంలో మీ కొడుకులు మీ కూతుర్లు మీ అల్లుళ్ళు మొత్తం చూస్తారుగా మరి మీకు కావాల్సింది మా మమ్మీ డాడీలు మా అత్తలు మామలు పిన్నులు ఎలా కష్టపడుతున్నారని వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటారు బాధ్యతలు తెలుసుకుంటారు అది పిన్న తిరతత్త ఈ వయసులో నువ్వు చేసే కట్ట మీ కొడుకులు చూసి మమ్మీ ఇంత కష్టపడుతుందని నెలకి 8,000 పంపుతున్నావుగా వద్దంటారు చూడు నేను చెప్తున్నా ఈ వీడియో మాత్రం నీ కొడుకులు చూసినారంటే ఖచ్చితంగా అమ్మ నాకు ఈ నెల వద్దని చెబుతారు చూడు పిచ్చమ్మత్త మీ కొడుకు ట్రైనింగ్కి 4,000 కొట్టమంటాడుగా ప్రతి నెల ఈసారి నెల మమ్మీ 1000 చాలు అనకపోతే అప్పుడు అడుగు నన్ను సగం వాళ్ళ బాధ్యత తెలుసుగానే నేను ఈ వీడియో చూస్తున్నా ఏడున్నోళ్ళు మరీ ఎక్కువ డబ్బులు పంపించే తిరగతా నువ్వేలే అరుణా అచ్చం పనికి పోతే నువ్వు ఎన్నాళ్ళు పిల్లలను సాగుతూ మా 2 బరిగొడ్లన్నా పెట్టుకోకుండా మా అందరికి నాట్లు వచ్చే వాళ్ళందరికి ఆవుల చెట్లు ఉన్నాయి కానీ నీకు తప్పితే 2 బరిగొడ్లు పెట్టుకోవచ్చు అరుణా అమ్మ బెమ్మ నరసింహని అల్లాడెత్తున్నావుగా లేస్తే ఒకటే పని ఇంక 2వ పని చూడండి
బ్రహ్మ అయితే మాత్రం పొలం పనికి మాతోడు తప్పితే ఇంటికాడ మాత్రం అన్నం కూర తప్పితే బరుగొడ్లకు మేత కానీ ఏ పని చేయదు. నరసింహ ఫోన్ చేయడం, వదినా నువ్వు చెప్పు, వదినా నువ్వు చెప్పు. లావణ్య అట్ట కాదులే, గుబులు మళ్ళీ 4 గంటల కానీ వెళ్ళేసి మొత్తం నాదేనని చేసిద్ది. లేకపోతేనే ఇవాళ నాకు సేరలేదు బావా అంటది. నేనేం చేసేది మా మీకు ఫోన్లు చేయను, వాళ్ళని పంపిను, వీళ్ళని పంపిను, ఇంట్లో పని అన్నం కూర ఈ చేసుకొని మీతోటి వచ్చేసరికి సరిపోతుంది. ఎవరు? నేనా? మేము రోజు నైట్ అయితే వదినా చపాతీనే చపాతీనే చపాతీనే. ఎవరు నీకా సుజీ? మాయ్ సీదేవా ఒగ్గాని జైన్ జాతావా సుజికి? వాళ్ళ అమ్మ అంటే నేర్పిందా? అయితే కానీ సుజీ నీకు ఒగ్గాని వచ్చిందని నిరూపియాలంటే ఒగ్గానిలు ఏమేమి వేస్తారు ఒక్కసారి చెప్పమ్మ బుజ్జి బంగారం. కత్త నీళ్ళ దేంట్లో? ఒగ్గానిలోనా? అమ్మా నువ్వు చెప్పే యాక్షన్ బట్టే తెలుస్తుంది నీకు ఒగ్గాని జాతగా. చేతి తినేదాని కానీ చేసి పెట్టేదాని కాదు కానీ. నీకు సుజీ ఏ రోజో చేసుకున్న పుణ్యం సుబ్బారెడ్డి భర్తగా జిక్కిండు. ఆ సీదే ఒక్కటే మన గ్రూప్లో గాను మెయిన్ కిల్లర్, బాగా దేనికైనా ఏ టు జెడ్. రమ నువ్వు చేస్తున్నావులే, మొన్నమే నువ్వు వచ్చేది పొలమంట క్యారేజ్ కూడేసుకునేది. ఈ పని తప్పితే ఏం బాగా తెస్తున్నావు? బతకలే ఎట్టయితేలే మమ్మల్ని అల్లాడెత్తావుగా, నీ ఒళ్ళు అయితే గొల్ల చేసుకోవు కదా. ఏముంది, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర మొత్తం కట్ చేసి పెట్టుకొని తిరగమాత వేసుకొని దాంట్లో నిన్నేసి తిప్పడమే. శనగపొడి వేస్తారు ఒగ్గానీలు. ఒరి 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 మాయ్ నేనేదో జోకేసా కానీ నాకు చేతవు సుజీ, రేపు తీసుకొని వస్తా ఉండు. నేను గనక తీసుకు రాకపోతే అప్పుడు అడుగు.